దేవుని మనసు వ్రాయబడినటువంటి దేవుని గ్రంథం. ఆ గ్రంథానికి మనుష్యులలో విలువ లేకపోవడానికి గల కారణం దేవుని యొక్క కష్టం, ఆయన యొక్క ప్రేమ ప్రజలకు అర్థం కాకపోవడమే. దేవుని మాటల పట్ల ప్రేమ లేదు కనుకనే, దేవుని మీద ప్రేమ లేదు కనుకనే దేవుని మాటల పట్ల కూడా మనుషులకి ఏమి లేకుండా పోయింది, ప్రేమ లేకుండా పోయింది. నిజంగా దేవుని మీద ప్రేమ ఉంటే దేవుని వాక్యం మీద కూడా ఏముండేది, ప్రేమ ఉండేది. అందుకే ఈరోజు గ్రంథాన్ని చాలామంది చులకనగా చూస్తున్నారు, కాళ్ళ దగ్గర పెడుతున్నారు, విలువ లేకుండా చూస్తున్నారు, క్రింద పెట్టేస్తున్నారు మొయ్యలేక. ఒళ్ళో పెట్టుకుంటే మరి ఆ బరువు టన్నుల కొద్దీ ఆ బరువు కాళ్ళు విరిగిపోతాయనో ఏమో, తర్వాత మళ్ళీ మధ్యలో ఏ బోల్ట్లన్నా వేయాలని అంటారోనో ఏమో. ఆ బరువైన బైబిల్ మొయ్యలేక ఎక్కడ పెట్టేస్తారు, కింద పెట్టేస్తారు, కాళ్ళ దగ్గరకు వచ్చేరా. అది ఎంత బాధాకరమైన పరిస్థితో మీరు విన్నారు. మన మనస్సులో నిజంగా దేవునికి విలువ ఉంటే దేవుని గ్రంథానికి కూడా విలువ ఉంటుంది. ఆ గ్రంథాన్ని దాటుకుంటూ వెళ్ళిపోయే పరిస్థితి రాదు, దాన్ని క్రింద పెట్టే పరిస్థితి రాదు, దాన్ని జిప్పేసేసి ఎక్కడో విసిరేసే పరిస్థితి రాదు, దానికి విలువ లేకుండా చేసేటువంటి పరిస్థితి రాదు, దాన్ని చదవకుండా మూలన పడేసేటువంటి పరిస్థితి రాదు. ఖచ్చితంగా ఆ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా పరిశోధన చేస్తాం, పరిశీలన చేసి అందులో ఉన్న విషయాలు తెలుసుకుంటాం. ప్రియులరా, మనం కావాలనుకుంటే ఈ గ్రంథం భూమి మీదకి రాలేదు. దేవుడు ఇష్టపడి మన బ్రతుకులు బాగుండాలని, మన ఆలోచనలు బాగుండాలి, మన జీవితాన్ని చక్కదిద్దాలని, మనల్ని క్రమబద్ధీకరించాలని, ఆయన మార్గంలో మనల్ని నడిపించాలని దేవుడు ఈ గ్రంథాన్ని భూమి మీద అవతరింపజేశాడు, భూమి మీదకు పంపించాడు. అనేక మంది ప్రవక్తలు, దానికి ముందు దేవుని యొక్క అపారమైన ప్రేమ, అపారమైన భద్రత. ఈ విషయం మీకు అర్థం కావడానికి దైవ గ్రంథంలో ఒక విశేషమైన సంఘటన వ్రాయబడింది. పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నటువంటి యోహాను, ఆయనని క్రీస్తును ప్రకటిస్తున్నందుకు గాను, సువార్త ప్రకటనలో ఉన్నందుకు గాను ఒక పద్మాసు ద్వీపం అనే ఒక ద్వీపంలో ఒక పరవాసిగా ఆయన్ని బంధించేశారు. అలా బందీగా ఉన్నటువంటి యోహాను గారు దేవుని యొక్క దయ వలన కొన్ని దర్శనాలను చూశాడు. కొన్ని దర్శనాలు, ఆ దర్శనాలు చూసి వ్రాసి మన చేతులకు ఇచ్చాడు. అదే ప్రకటన గ్రంథం. అలా దర్శనాలు యోహాను గారు చూస్తున్నటువంటి టైంలో దేవుడు ఒక అద్భుతమైన, విచిత్రమైన, ఈనాటి క్రైస్తవ సమాజానికి అర్థం కావాల్సిన అత్యంత అవసరమైన దర్శనాన్ని దేవుడు యోహాను గారికి చూపించాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రకటన గ్రంథం అనగానే కేవలం భవిష్యత్తుకు సంబంధించిన గ్రంథం అని ఈరోజు చాలామంది క్రైస్తవులు పొరబడుతున్నారు. ప్రకటన అనగానే అంతా భవిష్యత్తే ఉంటుంది అనుకుంటున్నారు. నో, ప్రకటన అనగానే భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలకు సంబంధించినటువంటి గ్రంథం. భవిష్యత్ అనేది బైబిల్లో కేవలం ప్రకటన గ్రంథంలో మాత్రమే కాదు, మిగిలిన గ్రంథాలలో కూడా భవిష్యత్తు గురించి దేవుడు చెప్పాడు. బాగా ఆలోచిస్తే మత్తయి సువార్తలో కూడా భవిష్యత్తుకు సంబంధించిన సంగతులు ఉన్నాయి. అపోస్తుల కార్యాల్లో కూడా భవిష్యత్తుకు సంబంధించినటువంటి సంగతులు ఉన్నాయి. అన్ని గ్రంథాలలోనూ భవిష్యత్తుకు సంబంధించినటువంటి సంగతులు ఉన్నాయి. కేవలం ప్రకటన గ్రంథంలో మాత్రమే ఉన్నాయనుకుంటే పొరపాటు సుమ. కాబట్టి ప్రకటన గ్రంథం అనేది భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలకు సంబంధించినటువంటి గ్రంథం. అంటే జరిగిపోయిన విషయాలు అందులో ఉంటాయి, ఆ కాలానికి జరుగుతున్నవి అందులో ఉంటాయి, భవిష్యత్తులో జరగబోయేవి అందులో ఉంటాయి. అలా దేవుడు తన దివ్య గ్రంథాన్ని దర్శన రూపంగా ఆ గ్రంథంలోని సంగతుల్ని యోహాను గారికి చూపించడం జరిగింది. అలా యోహాను గారు ఒక అద్భుతమైన దర్శనాన్ని చూశారు. అసలు ఆ దర్శనం యోహాను గారికి ఎందుకు చూపించారంటే, దేవుడు తన పిల్లలకు తన కష్టం అర్థం కావాలి, తన పిల్లలకు తన ప్రేమ అర్థం కావాలి, తన పిల్లలకు ఆయన ఆలోచనలు ఎంత గంభీరమైనవో అర్థం కావాలి, అసలు మిమ్మల్ని కాపాడుకోవాలనే తపన మీ తండ్రికి ఎంత ఉందో అర్థం కావాలి, మిమ్మల్ని కాపాడుకోవాలనే తపన ఎంత లేకపోతే ఆ పరిశుద్ధ గ్రంథాన్ని భూమి మీదకు పంపిస్తాడు. ఆ పరిశుద్ధ గ్రంథం విలువ తెలిస్తే దేవుడు ఎంత ప్రేమించాడో మనకు అర్థమవుతుంది. దేవుడు ఎంత ప్రేమించాడో మనకు అర్థమైతేనే ఆ పరిశుద్ధ గ్రంథం విలువ తెలుస్తుంది. అందుకే ఈరోజు ప్రత్యేకంగా ఈ మాటలు మీకు చెప్పడం జరుగుతుంది. అటు ఇశ్రాయేలీలు కానివ్వండి,
ఇటు ఈ రోజున్న క్రైస్తవులు కానివ్వండి, గ్రంథానికి అస్సలు విలువనివ్వట్లేదు. ఆ సంగతి మనందరికీ తెలుసు. ఏ ఇతర మతస్థులు కూడా గ్రంథాన్ని కింద పెట్టరు, కానీ మనం కింద పెడతాం, కాళ్ళతో తన్నుతాం. ముఖ్యంగా కానుకలు వేసేటప్పుడు సంఘాల్లో మీరు చూసే ఉంటారు, చేత పట్టుకుని కానుక తీసుకొచ్చి వేసి వెళ్ళరు వాళ్ళు. వాళ్ళు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడ ఈ పుస్తకాన్ని పెట్టేస్తారు, దేవుని గ్రంథాన్ని పెట్టేస్తారు. ఆ ఒకరి తర్వాత ఒకరు దాటుకుంటూ వెళ్తారు, అవసరమైతే తన్నుకుంటూ వెళ్తారు, తొక్కుకుంటూ వెళ్తారు, వెళ్ళి కానుకలు వేసి వస్తారు. డబ్బులు కింద పెట్టరు, కానీ దేని కింద పెడతారు? బైబిల్ కింద పెడతారు. అప్పుడే మీకు అర్థం కావాలి, వీళ్ళకి దేవుని వాక్యం అంటే అస్సలు విలువలేదు అని. అస్సలు విలువలేదు. వాక్యానికి నిజంగా విలువనిచ్చేవాడు గ్రంథరాజాన్ని కింద పెట్టడానికి సాహసం చెయ్యడు. దాని వెనక దేవుడు ఎంత కష్టపడ్డాడో, ఈ గ్రంథం ఎంత ఉన్నతమైన స్థితిలో నుండి భూలోకానికి వచ్చిందో మీకు అర్థం కావాలి. అందుకే ఈ దర్శనం గురించి ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను. మీ చేతిలో ఈరోజు 200కి 300కి వచ్చేస్తుంది అనుకుంటున్నటువంటి ఆ చిన్న బైబిలు నువ్వు ఎక్కడ పడితే అక్కడ పడేసి పిల్లలకు ఆడుకోవడానికి ఇచ్చేసి, చివరకు కొత్త నిబంధన ప్రేమ సందేశం పేరుతో కాగితాలు చింపేసి పొట్లాలు కట్టుకుంటున్నారే కిరాణా కొట్టులో. ఈరోజు ప్రేమ సందేశం కిరాణా కొట్టులో పొట్లాలు కట్టడానికి కూడా వాడుతున్నారు. అలాంటి ఆ ప్రేమ సందేశం ఒకప్పుడు ఎంత విలువగా ఉందో, నీ చేతుల్లోనికి రాకమునుపు ఆ గ్రంథం యొక్క స్థాయి ఏంటో, ఆ క్రొత్త నిబంధన స్థాయి ఏంటో, దేవుడు ఎంత ఉన్నతంగా ఆ గ్రంథాన్ని అక్కడ భద్రం చేసి భూమి మీదకు పంపించాడో, ఆ గ్రంథం యొక్క విలువేంటో, ఆ గ్రంథంలో ఉన్న మాటలు నిత్య జీవపు మాటలు. నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు. అలాంటి నిత్య జీవపు మాటలు కలిగినటువంటి ఆ గ్రంథానికి ఉన్న విలువ భూమి మీద ఒకవేళ చిన్నగా మనకు కనబడుతూ ఉండొచ్చు, కానీ పరలోకంలో దాని విలువ అలాంటిది కాదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈ గ్రంథం భూమి మీదకు రాకమునుపు ఎక్కడుంది? దేవుని యొద్ద ఉంది. అదే వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆది యందు వాక్యము ఉండెను. ఆ వాక్యం ఎక్కడుండెను? దేవుని యొద్ద ఉండెనంటే పరలోకం నుండి భూమి మీదకి వచ్చినటువంటి దేవుని మాటలు. పరలోకం నుండి ఈ భూలోకానికి పంపబడినటువంటి మట్టి మనుషుల కోసం, వాళ్లకు నచ్చిన చెడు మార్గాల్లో ప్రయాణం చేస్తున్నటువంటి ఈ మట్టి మనుషుల్ని బాగు చేసి చక్కటి మార్గంలో నడిపించడానికి దేవుడు ఈ లోకానికి పంపించినటువంటి ఉన్నతమైన దివ్యమైన దేవుని మాటలు, దేవుని వాక్కులు. ఈ వాక్కులకు సంబంధించినటువంటి ఆ పూర్వకాలపు వైభవాన్ని ఇప్పుడు యోహాను గారు చూస్తున్నారు. ప్రకటన గ్రంథం, దయచేసి అందరూ కూడా బైబిల్ ఓపెన్ చేసి చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని జాగ్రత్తగా చూడాలి. ఒక దర్శనాన్ని యోహాను గారు చూస్తున్నాడు. ఆ దర్శనం యొక్క సారాంశాన్ని ఈరోజు మనం ఆలోచిస్తే, ఎవ్వరూ రేపటి నుంచి బైబిల్ కింద పెట్టరు. ఎవ్వరూ రేపటి నుంచి, మనసున్నవాడెవడు బైబిల్ని చిన్నచూపు చూడ్డు, మనసున్నవాడెవడు బైబిల్ని చించేయడు, మనసున్నవాడెవడు బైబిల్లో పేజీలు ఎగరగొట్టేయడు, మనసున్నవాడెవడు బైబిల్ని పిల్లలకు ఆడుకోమని ఇచ్చేయడు, మనసున్నవాడెవడు బైబిల్ని ఒక బీరువాలాగా లేకపోతే ఒక షెల్ఫ్ లాగా వాడు. ఇన్స్టాల్మెంట్ కార్డులు పెట్టుకోవడానికి, ఆధార్ కార్డులు పెట్టుకోవడానికి, చీటీ పుస్తకాలు పెట్టుకోవడానికి బైబిల్ వాడు. బైబిల్కి ఇచ్చే గౌరవాన్ని బైబిల్కి ఇచ్చి తీరతాడు. ప్రియులారా, మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ దర్శనాన్ని దేవుడు యోహానుకు చూపించడం వెనక ఆంతర్యం ఏంటో మీకు అర్థం కావాలి. రాత్రి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ప్రారంభ వచనం, మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి. భూమి మీద ఎక్కడైనా అలాంటి పుస్తకాన్ని చూసారా? లోపల వెలుపల కూడా వ్రాత కలిగి ఉన్నటువంటి పుస్తకం. మనకి సాధారణంగా భూమి మీద పుస్తకాలు ఉంటాయి, అవి పైకి ఏం కనబడవు, లోపల మాత్రమే వ్రాత ఉంటుంది. కానీ ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే, లోపట వెలుపల వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడై ఉండు అని కుడి చేత చూచితిని. చూసారా? సింహాసనమందు ఆసీనుడై ఉన్న దేవాది దేవుడు తన చేత్తో, తన కుడి చేత్తో ఒక గ్రంథాన్ని పట్టుకొని సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ గ్రంథం వెలుపట లోపల కూడా వ్రాత కలిగి ఉంది. అంటే ఆ గ్రంథం వెలుపట లోపల వ్రాత కలిగి ఉంది అనే దాన్ని యోహాను గారి దర్శనంలో చూస్తున్నాడు అని అంటే, అది దేవుని మనసు. ఆ మనసు బాహాటంగా ఓపెన్ అయి
ఉంది. ఆ మనసు మనకు అర్థం కావాలంటే వెలుపట లోపట కూడా వ్రాత కలిగినటువంటి ఆ దేవుని గ్రంథం, దేవుని మాట, అదే విషయాన్ని యెహెజ్కేలు గారు కూడా దర్శనంలో చూశారు ఒకానొకప్పుడు. పాత నిబంధన కాలపు ప్రవక్త ఇలాంటి విధమైన దర్శనాన్ని ఆయన కూడా చూశాడు. ఒకసారి చూడండి ఆ మాట కూడా మరల ఇక్కడ కొత్త యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం నుంచి చూడాలి. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక, నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరిచి నేనిచ్చు దానిని భుజించుము నేను చూస్తుండగా గ్రంథాన్ని పట్టుకున్న ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. గ్రంథాన్ని పట్టుకున్న ఒక చెయ్యి నా యొద్దకు చాపబడి, ఇది కూడా దర్శనమే. యెహెజ్కేలు గారు చూస్తున్నటువంటి దర్శనం. గ్రంథాన్ని పట్టుకున్నటువంటి ఒక చెయ్యి ఆకాశం నుండి ఎవరి దగ్గరికి చాపబడింది? యెహెజ్కేలు గారి దగ్గరికి చాపబడింది. ఆయన దాన్ని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. అందులో ఏముందంటే మహావిలాపము, మనోదుఃఖము, రోదనము అని అందులో వ్రాయబడి ఉండెను. అందులో ఏముందట? మనుష్యుల కొరకైన దేవుని విలాపం ఉంది, మహావిలాపం, రోదన ఉంది. అందులో రోదన ఉంది. దేవుని పిల్లలు దేవునికి కాకుండా పోతున్నప్పుడు, వక్ర మార్గాలలోనికి వెళ్ళిపోతున్నప్పుడు, చెడు మార్గాలు పడుతున్నప్పుడు, గ్రంథానికి విలువనివ్వకుండా, గ్రంథంలోని మాటలు చదవకుండా, ఆలోచన చేయకుండా, వాటి ప్రకారంగా బ్రతకకుండా, లోకానికి దగ్గరే, సాతానుకు దగ్గరే ఇష్టానుసారంగా జీవిస్తూ చచ్చిపోయి మట్టిలో కలిసిపోయి పాతాళానికి జారిపోతున్నప్పుడు దేవుని ఆవేదన, దేవుని మనోవేదన, దేవుని రోదన గ్రంథస్థం చేయబడింది. గ్రంథంలో ఉన్నబడినదంతా కూడా, గ్రంథంలో వ్రాయబడినదంతా కూడా దేవుని యొక్క ఆవేదన. ఎందుకంటే భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపపడిను అని మనం చదువుకున్నాం. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగబడి ఉన్నారు అనే ఆవేదన మనం గ్రంథంలో చూసాం. సో ఇప్పుడు ఆయన కుడి చేత ఉన్న గ్రంథంలో కూడా ఆయన ఆవేదన ఉంది. ఏ తండ్రి అయినా పిల్లలు పాడైపోతుంటే సంతోషంగా ఉండలేడండి. మీరు ఉండగలరా? మీ పిల్లలు పాడైపోతుంటే సంతోషంగా? మీ పిల్లలు చెడిపోతుంటే మీరు సంతోషంగా ఉండగలరా? మీరు చెప్పండి. మీ పిల్లలు నాశనానికి వెళ్ళిపోతుంటే, మీ పిల్లలు ఇష్టానుసారంగా బ్రతికి, చెడ్డ బ్రతుకు బ్రతికి, సమాజంలో చేత్కరింపులు పొందుకుంటూ, అసహ్యకరమైన జీవితాన్ని జీవిస్తూ, ఎప్పుడు చూడు మీకు చెడ్డ పేరే తీసుకొచ్చే కుమారులుగా మీ పిల్లలు ఉంటే మీరు సంతోషంగా ఉండగలరా? ఏ తల్లిదండ్రి ఉండగలరా సంతోషంగా? నిజంగా పిల్లల్ని ప్రేమించి ఏ తల్లిదండ్రి కూడా పిల్లలు చెడిపోతుంటే సంతోషంగా, ఆనందంగా ఉండలేరు. ఏ తల్లిదండ్రి అయినా ఏమనుకుంటారో తెలుసా? పిల్లలు బాగుండాలి అనుకుంటారు. పిల్లలు బాగుండాలి, వాళ్ళ జీవితాలు బాగుండాలనుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళు దారి మళ్ళీపోయారో తండ్రి గుండె బద్దలైపోతుంది. అలాగే దేవుడు కూడా ఇంతమంది పిల్లలు తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, చెడిపోయిన జీవితాలు కలిగి, పాడైపోయిన బ్రతుకులు కలిగి, ఇష్టం వచ్చిన బ్రతుకుతూ, ఆయన్ని బాధిస్తూ, ఆయనకు ఆవేదన మిగులుస్తూ, ఏదైతే చేయొద్దన్నాడో అదే చేస్తూ బ్రతుకుతున్నప్పుడు దేవునికి బాధ కలగదా? దేవునికి ఆవేదన కలగదా? ఇన్ని ఆత్మలు నశించిపోతుంటే దేవునికి బాధ కలగదా? ఇన్ని ఆత్మలు నాశనానికి వెళ్ళిపోతుంటే దేవునికి ఆవేదన కలగదా? కలుగుతుంది ప్రియులారా. అదే గ్రంథంలో వ్రాయబడింది. అందులో ఏముందట? మనోదుఃఖము, రోదనము అన్నాడు. అందుకే భక్తుడు మనోదుఃఖము, రోదనము, మహావిలాపము, ఆయన బాధ గ్రంథంలో ఉంది. అందుకే లూకాసు వార్తలో ఒక అద్భుతమైన మాట చెబుతాడు. లూకాసు వార్తలో దేవుడు తన మనసు తెలియజేస్తూ ఒక అద్భుతమైన మాట చెబుతాడు. ఒక్కసారి ఆ మాట చూడండి ప్రియులారా. లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం. అటువలే మారు మనస్సు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనస్సు పొందే ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం. ఒక్క పాపి మారితే ఎక్కువ సంతోషం, అందరూ పాపులుగా మారితే ఎక్కువ దుఃఖం. మీరు ఆలోచించండి. ఒక్క పాపి మారితే ఆయనకి ఎంతో సంతోషం, అదే అందరూ పాపులుగా మారితే ఎంతో దుఃఖం. ఒక విషయం చెప్పమంటారా? ప్రపంచంలో ఒక తండ్రికి 2-3 పిల్లలుంటే కనీసం ఒకడైనా తండ్రిని సంతోషపెట్టేవాడిగా ఉండొచ్చు. కానీ
ఈ ప్రపంచంలో దేవునికి చాలామంది పిల్లలు ఉన్నారు. ప్రారంభం నుండి ఆదాం మొదలుకొని ఎవరండి దేవుణ్ణి సంతోషపెట్టిన వాళ్ళు? చాలా తక్కువ, చాలా తక్కువ. మీరు ఆలోచించండి. అంటే దేవునికి ఇప్పుడు దుఃఖం ఎక్కువ ఉన్నట్ట, సంతోషం ఎక్కువ ఉన్నట్ట? ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని మనం టాలీ చేస్తే మారు మనసు పొందిన వాళ్ళు ఎక్కువ, మారు మనసు పొందని వాళ్ళు ఎక్కువ? మారు మనసు పొందని వాళ్ళే ఎక్కువ. ఒకవేళ మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు అంటే అందులో వేషధారులు ఎక్కువ, నీతిమంతులు ఎక్కువ? వేషధారులే ఎక్కువ, వేషధారులే ఎక్కువ, నీతిమంతులు తక్కువ. మరి ఇప్పుడు దేవునికి సంతోషమా, దుఃఖమా? వాక్యాన్ని బట్టి మీరు చెప్పండి, దేవునికి సంతోషం మిగులుతుందా, దుఃఖం కలుగుతుందా? దేవుడు ఏ పరిస్థితిలో ఉండి ఉంటాడు? కన్న తండ్రి, ఆ పరలోకపు తండ్రి తన పిల్లల విషయమై సంతోషపడుతున్నాడా, లేక బాధ అనుభవిస్తున్నాడా? ఏ స్థితిలో ఉన్నాడు? బాధ అనుభవిస్తున్నాడు. అందుకే వ్రాయించుకున్నాడు. ఈ విషయాన్ని నీకు ఎందుకు చెప్తున్నాడు? లోక 15:7, 10 ఈ విషయాన్ని నీకు ఎందుకు చెప్తున్నాడు? ఒక పాపి మారు మనస్సు పొందితే నాకు సంతోషం, నాకు సంతోషం అని ఎందుకు చెప్తున్నాడు? నువ్వు విని మారి ఆయన బాధను తగ్గించి సంతోషాన్ని ఇస్తావని. నువ్వు విని విశ్వసించి మార్పు చెంది నీ బ్రతుకు మార్చుకుంటే ఆయనకు సంతోషం మిగులుతుందని నీకు చెప్తున్నాడు. అందుకే గ్రంథాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు అదే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో యోహాను గారు చూస్తున్నారు. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని కుడి చేత చూచితిని, మరియు దాని ముద్రలు తీసి అన్నాడు. సింహాసనమందు ఆసీనుడై ఉండి వాడు కుడి చేత పట్టుకున్నాడు. కుడి చేత పట్టుకున్నాడట. జాగ్రత్తగా చూడండి, కుడి చేత పట్టుకున్నాడట. కుడి చేత్తో పట్టుకున్న దానికి ముద్ర వేసాడట. అంటే ఎంత భద్రత ఉందో చూడండి ఆ పుస్తకానికి, ఎంత భద్రత ఉందో చూడండి. బ్యాంకులకి భద్రత కల్పిస్తారు, ఏటీఎంలకి భద్రత కల్పిస్తారు, బంగారపు కొట్లకి భద్రత కల్పిస్తారు. ఆ షట్టర్ కూడా చాలా బలంగా ఉంటుంది, లాకులు కూడా చాలా బలమైన లాకులు వేస్తారు, కెమెరాలు పెడతారు, సీక్రెట్ కెమెరాలు, ఎవరైనా వస్తే వాళ్ళకి తెలిసిపోవడానికి. అలాగే ఏమైనా టచ్ చేశారో వెంటనే సైరన్ మోగిపోద్ది, సైరన్స్ ఉంటాయి. ఎక్కడా కూడా భద్రత విషయంలో విలువైన వాటికి లోటు చేయరు. డబ్బుకు కానివ్వండి, బంగారానికి కానివ్వండి, మ్యూజియంస్లో ఉండే వస్తువులకు కానివ్వండి, ఇవి బాగా విలువైనవి, వీటి మీద దొంగల పెడుతుంటుంది అనుకున్నప్పుడు దానికి చాలా భద్రత కల్పిస్తారు. మరి దేవుడి దగ్గర ఉన్న గ్రంథానికి భద్రత ఏంటి? ఆయన కుడి చేత్తో పట్టుకున్నాడు, అలాగే దానికి మరలా ఏం వేసి ఉన్నాయి? ముద్రలు వేసి ఉన్నాయి. మీరు ఆలోచించండి. ఒక పక్క ముద్రలు అంటే సీల్ చేయడం అనమాట. ముద్ర వేసాడంటే అర్థం ఏంటి? సీల్ చేశాడు. ఇంకా దాన్ని ఎవడో తీయడానికి వీలు లేదు, ఆ ముద్ర విప్పడానికి వీలు లేదు. ఆ ముద్ర విప్పాలంటే అనుమతి కావాలి. ఒక్కసారి సీల్ అయిపోయింది అనుకోండి, దాన్ని ఎవరో తీయడానికి వీలు లేదు, సీల్ చేసేశారు. అలాంటి ముద్రలు వేసేసి ఉన్నాయి ఆ గ్రంథానికి. అది ఇంకా ఓపెన్ కాలేదు, అది ఇంకా ఓపెన్ అవ్వలేదన్నమాట. ఆ టైంకి యోహాను గారు ఈ దర్శనం చూస్తున్నది వర్తమాన కాలానికి సంబంధించింది కాదు సుమా, భూతకాలానికి సంబంధించింది. దేవుడి భూతకాలానికి సంబంధించిన దర్శనాన్ని ఎందుకు చూపిస్తున్నాడంటే ఆయన మీ పట్ల ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడో మీకు తెలియాలి, మీ పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో మీకు తెలియాలి, మీ పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో మీకు తెలియాలి. అందుకే ఒక గ్రంథం, ఆ గ్రంథానికి ముద్రలు వేసి ఉన్నాయి. ముద్రలు వేసిన ఆ గ్రంథాన్ని మరలా కుడి చేత్తో పట్టుకున్నాడు. అక్కడ కుడి చెయ్యి అనే పదాన్ని ఎందుకు వాడాడు అంటే, ఎవరైనా సరే కొంచెం పవర్ దేనికి ఉంటుంది? రైట్ హ్యాండ్ వాడే వాళ్ళకి పవర్ దేనికి ఉంటుంది? రైట్ హ్యాండ్కే ఉంటుంది. అందుకే మనం డబ్బులు సంచి పట్టుకోవాలనుకున్నప్పుడు ఎడం చేత్తో పట్టుకుంటాం, కుడి చేత్తో పట్టుకుంటాం. బ్యాంక్ నుంచి వచ్చేటప్పుడు కుడి చేత్తో పట్టుకుంటాం. ఎందుకంటే ఎవడైనా లాక్కుపోయినా కానీ మనం బలంగా వెనక్కి గుంజుకోవాలి అంటే కుడి చేయకున్న శక్తి దేనికి ఉండదు? ఎడం చేయకుండదు. ఎందుకంటే మనం రైట్ హ్యాండ్ ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి. అలా ఈ బలాన్ని, ఆ సంకేతాన్ని సూచించడానికి దేవుడు కూడా ఇక్కడ కుడి చెయ్యి అనే పదం వాడాడు. వాస్తవానికి దేవుడు శరీరం కలిగి లేడు, ఆయన ఆత్మస్వరూపి. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మయే ఉన్నాడు. దేవుడు ఆత్మయే ఉన్నాడు. ఆత్మయే ఉన్న ఆత్మస్వరూపి కుడి చేత్తో ఈ గ్రంథాన్ని పట్టుకున్నాడు అని మనకు బైబిల్ సెలవిస్తుంది ప్రియులారా. అలా కుడి చేత్తో గట్టిగా పట్టుకుని దానికి ముద్రలు కూడా వేశాడు. ఏమంటే ఎవరైనా దేవుని చేతిలో నుంచి ఆ గ్రంథాన్ని తీసుకోగలరా? అసలు ఆ శక్తి ఎవరికైనా ఉంటుందా? ఎవరైనా ఆ గ్రంథాన్ని బయటికి తీసుకురాగలరా? ఏ మానవుడైనా
అక్కడికి? ఏ మానవుడికైనా సాధ్యమా? పోనీ దేవదూతలకి ఏమైనా సాధ్యమా? దేవదూతలకి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. ఇంత భద్రత అవసరం ఆయన చేతిలో ఉన్న గ్రంథానికి. చూడండి అక్కడ ఏమని వ్రాయబడిందో. సమీపింపరాని తేజస్సులో, సమీపింపరాని తేజస్సు. ఏ తేజస్సు ఆయనది? సమీపింపరాని తేజస్సు. అంటే ఏ మానవుడు దేవుని యొద్దకు వెళ్ళలేడు. సమీపింపరాని తేజస్సు అంటే మనం దగ్గరకు కూడా వెళ్ళలేనంత గొప్పదైన తేజస్సు. ఏమండి, ఇప్పుడు మనకు ఆకాశంలో కనబడే సూర్యుడు మనందరికీ తెలుసు. అది సమీపించగలిగే తేజస్సా, సమీపించరాని తేజస్సా? అది మనకి, మన శరీరాల్లో ఉన్న మనకి చెప్పండి. సమీపించగలిగే తేజస్సేనా సూర్యుడిది? నో. సూర్యుని తేజస్సు కూడా మానవులు సమీపించలేని తేజస్సు. ఆఫ్టర్ ఆల్ సూర్యుడు దేవుని సృష్టిలో ఒక భాగం మాత్రమే. గమనించండి ప్రియులారి, రాత్రి సూర్యుడు దేవుని సృష్టిలో ఒక భాగం మాత్రమే. సూర్యుడి కంటే గొప్పమైన నక్షత్రాలు ఇంకా గెలాక్సీలో, ఇంకా అంతరిక్షంలో చాలా ఉన్నాయి. అంతరిక్షంలోనికి వెళ్ళిపోతే ఆకాశ మహాకాశాలలో సూర్యుని కంటే గొప్పమైన నక్షత్రాలు ఇంకా చాలా ఉన్నాయి. అలాంటప్పుడు సూర్యుడి దగ్గరికే మానవుడు ఇంకా చేరుకోలేకపోయాడు. సూర్యుడినే ఇంకా మానవుడు చేరుకోలేడు. చేరుకోవడం వరకు ఎందుకు? రేపటి నుంచి మంచి ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం పూట ఒక్క 10 నిమిషాలు కన్నార్పకుండా సూర్యుడిని చూడగలవా? ఎవరైనా ఉన్నారో చూడగలిగే వాళ్ళు? ఎవ్వరు చూడలేరు. ఒకవేళ చూస్తే కళ్ళు రెండు ఏమైపోతాయి? పోతాయి. లేదని ఏ పిన్లైనా కళ్ళకు పెట్టేసుకుని కన్ను రెప్పబడకుండా పిన్నులు పెట్టేసి లేదా అగ్గిపొల్లలు పెట్టేసి అలా చూసామనుకోండి, కాళ్ళు చేతులు కట్టేసి కాసేవాడు కళ్ళలోంచి ఏం గారిపోతాయి? నీళ్లు గారి కళ్ళు పోతాయి. సూర్యుడిని చూస్తేనే కళ్ళు పోతున్నప్పుడు సూర్యుడిని సమీపించడం సాధ్యమా? సమీపిస్తే కాలిపోతాం. మరి దేవుడు సృష్టిలో సూర్యుడు గొప్పవాడా చిన్నవాడా? చిన్నవాడే. దేవుడు సృష్టించిన వాడే సూర్యుడు. అలాంటి దేవుడు మరి సూర్యుని కంటే కోట్ల రెట్లు గొప్పదైన తేజస్సులో ఉన్నాడు. అదే చెబుతున్నాడు, సమీపించరాని తేజస్సులో. దైవము అనగానే మహాశక్తి. ఆ మహాశక్తి దగ్గరకు వెళ్ళడం ఎవరి వల్ల కాదు. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే, మరొకడు వెళ్ళే వీల్లేదు. మరొకడు ఆయన చెంతకు చేరుకోగలిగే వీల్లేదు. తండ్రి అయిన దేవుడు ఉన్న శక్తి, తండ్రి అయిన దేవునికి ఉన్న శక్తి అంత గొప్పది. ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. అమరత్వము గలవాడై ఉన్నాడు. ఏమండి, అంత గొప్ప శక్తిమంతుడు గ్రంథాన్ని చేత్తో పట్టుకుంటే ఎవడైనా వెళ్ళి టచ్ చేసి తీసుకురాగలడా? అంత శక్తివంతుడు. ఆ శక్తిమంతుడిని దేవదూతలే ఆ మహిమను చూడలేక ఏం చేస్తున్నాయట? తమ రెక్కలతో, 2 రెక్కలతో వాటి ముఖమును ఏం చేస్తున్నాయి? కప్పుకొనిచున్నాయని చదువుకున్నాం మనం. దేవదూతలు రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటుంటే అంత శక్తిమంతుడైన దేవుడి దగ్గరకు ఎవరైనా వెళ్ళగలరా? ఎవ్వరూ వెళ్ళలేరు. వెళ్ళటం ఎవరికి సాధ్యం కాదు. మరి అలాంటప్పుడు దేవుడు ఆ గ్రంథానికి ఎందుకంత భద్రత కల్పించారు? కుడి చేత పట్టుకోవడం, దానికి ముద్రలు వేయటం, ముద్రలు వేసి కుడి చేత్తో పట్టుకుని ఎంత భద్రత కల్పించారంటే ఈ గ్రంథానికి మనకు ఆ మాట చదువుతుంటే అర్థమవుతుంది. ఇక 2వ వచనం చూద్దాం. అదే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం కూడా జాగ్రత్తగా చూడాలి. మరియు దాని ముద్రలు తీసి, అంటే ఆ సీల్ తీసి, ఆ గ్రంథాన్ని విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా. దేవదూత ఏమని ప్రచురిస్తుందట? ఆ గ్రంథం యొక్క సీల్ ఓపెన్ చేసి ఆ ముద్రలు తీసేవాడు ఎవడు అని ఒక దేవదూత బిగ్గరగా ప్రచురించింది. బిగ్గరగా ప్రచురించింది. గట్టిగా చెప్తుందట ఒక దేవదూత, ఎవడైనా ఉన్నాడా? ఆ గ్రంథము యొక్క ముద్రలు తీసి ఆ గ్రంథాన్ని విప్పగలిగేవాడు. అంటే అది ఓపెన్ చెయ్యాలి. అందులో ఉన్న జ్ఞానం ఈ ప్రపంచానికి అవసరం. ఆ జ్ఞానం లేకపోతే మనుషులు నిత్యత్వంలోనికి వెళ్ళలేరు. ఆ జ్ఞానం లేకపోతే మనుషులు పరలోకానికి చేరుకోలేరు. మరి ఆ గ్రంథంలోని జ్ఞానాన్ని విప్పగలిగే శక్తి ఎవరికైనా ఉందా? అలాంటి శక్తిమంతుడు ఎవడైనా ఉన్నాడా అని బలిష్ఠుడైన దేవదూత అంటున్నాడు. అంటే బలిష్ఠుడు అనే పదాన్ని ఎందుకు వాడాడు అక్కడ? దేవదూతలో బలహీనమైన దేవదూతలో బలమైన దేవదూతలు ఉంటారనా?
బలిష్ఠుడైన దేవదూత అన్న పదాన్ని ఎందుకు వాడుతున్నాడు? ప్రకటన గ్రంథం చదివేటప్పుడు అది రూపకాలంకారంలో వ్రాయబడింది. రూపకాలంకారంలో ఎందుకు రాశాడంటే మనం అర్థం చేసుకోవడానికి ఆ స్థాయికి మనం వెళ్ళాలి. ఆ స్థాయికి వెళితేనే అందులో ఉన్న లోతైన సంగతులు మనకు అర్థమవుతాయి. ఇక్కడ బలిష్ఠుడైన దేవదూత, బలిష్ఠుడు అనే పదాన్ని ఎందుకు వాడుతున్నాడంటే దూతలన్నిటిలో కూడా ఒకడు బలిష్ఠుడు అనుకుంటే ఆ బలిష్ఠుడైన దేవదూతకే సాధ్యం కాదు. ఏంటది? ఆయన చేతిలో ఉన్న గ్రంథాన్ని తీయడం, దాని ముద్రలు తీయడం, దాన్ని విప్పి అందులో ఉన్న దాన్ని ఓపెన్ చేయడం. ఇది ఎవరి వల్ల కాదు, దేవదూతలందరూ చేతులు ఎత్తేశారు. దేవదూతల వల్ల కాదు ఇది. అందుకే బలిష్ఠుడైన ఒక దేవదూత అనే పదప్రయోగం చేశాడు అక్కడ. ఏమండి, ఎవడైనా ఉన్నాడా అని బలిష్ఠుడైన దేవదూత అడుగుతున్నాడు. యోగ్యుడు కావాలి. దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడు? ఆ యోగ్యత ఎవరైనా సంపాదించారా? ఆ యోగ్యత సంపాదించిన వారు ఎవరైనా ఉన్నారా అని దేవదూత అడిగింది ప్రియులారా. ఆ తర్వాత చూడండి, అయితే పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి క్రింద పాతాళ లోకంలో గాని ఆ గ్రంథము విప్పుటకైనను, విప్పటం మాట పక్కన పెట్టు, చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయేను. విప్పాలంటే ఏం చేయాలి? చూడాలి కదా. చూడకుండా ఎలా విప్పగలరు? అర్థమవుతుందా? ఒక ఏదైనా ఒక ముడి విప్పాలి అంటే మనం ఏం చేయాలి? చూడాలి. చూడలేకుండా ముడి విప్పటం మన వల్ల కాదు కదా. ఇప్పుడు ఇక్కడ ఏమని పదప్రయోగం చేశాడంటే ఆ దేవుని కుడి చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథం, ఆ శక్తి కలిగినటువంటి గ్రంథం, ఆ గొప్పదైన పరలోకంలో ఉన్న గొప్ప గ్రంథం, అది విప్పటానికి కానీ చూడ్డానికి కానీ ఎవనికి శక్తి లేదు ముల్లోకాలలో. అదే చెబుతున్నాడు. పరలోకమందు కానీ, నెంబర్ 2 భూమి మీద కానీ, నెంబర్ 3 భూమి క్రింద ఉన్న పాతాళ లోకంలో కానీ. భూమి క్రింద అంటే భూమి లోపల కాదు, విశ్వంలో భూమికి క్రింద భాగంలో ఉన్న లోకం అని అర్థం. భూలోకానికి కింది భాగంలో ఉన్న లోకం అని అర్థం. అంతే తప్ప భూమి గోళం మధ్యలో కన్నం పెడితే వచ్చేదని కాదు సుమా. భూమి క్రింద ఉన్నవారు అంటే క్రింది దిగువ భాగానికి, దిగువ లోకానికి చెందినవారు అని అర్థం. ఏమండి, పరలోకమందు కానీ, భూలోకమందు కానీ, పాతాళలోకమందు కానీ ఆ గ్రంథాన్ని విప్పుటకైనను, ఆ గ్రంథాన్ని చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయేను. ఆ యోగ్యత ఎవ్వడికీ లేదు. ముల్లోకాలలో ఎవ్వడికి ఆ గ్రంథాన్ని ఓపెన్ చేసే యోగ్యత లేదు. ముల్లోకాలలో ఎవ్వడికి ఆయన దగ్గరకు వెళ్ళే యోగ్యత లేదు. ముల్లోకాలలో ఎవ్వడికి ఆయన తేజస్సు దగ్గరకు ప్రవేశించి ఆ తేజస్సులో ముద్రలు వేయబడిన ఆయన కుడి చేత పట్టుకున్న ఆ గ్రంథాన్ని, ఆ జ్ఞానాన్ని ఓపెన్ చేయగలిగే శక్తి ఎవ్వడికి లేదు అనేది ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది. అప్పుడు దేవదూతలు కానివ్వండి, ముల్లోకాలు కానివ్వండి, భక్తులు కానివ్వండి, వీళ్ళందరూ చూస్తున్నారు. మరి ఎవరు తీయగలరు దీన్ని? ఎవరు ఆ గ్రంథాన్ని పట్టుకోగలరు? ఎవరు ఆ గ్రంథాన్ని విప్పగలరు? అసలు యోగ్యత అంటే ఏంటి? ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఏ యోగ్యత కావాలి? ఆ తేజస్సులోనికి ప్రవేశించాలంటే ఏ యోగ్యత కావాలి? ఎలాంటి యోగ్యత కలిగిన వాడు దేవుని కుడి చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని తీసుకోగలుగుతాడు? ఎలాంటి యోగ్యత కలిగిన వాడు ఆ ముద్రలు విప్పగలుగుతాడు? ఆ యోగ్యుడెవరు అనుకుంటూ ఉండగా చూడండి, ఆ గ్రంథము విప్పుటకైనను 4వ వచనం దర్శనంలో చూస్తున్నాడు యోహాను గారు. ఇదంతా దర్శనంలో కనబడుతుంది సుమా, ఇదంతా దర్శనంలో చూస్తున్నాడు. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. యోహాను ఏడుస్తున్నాడట. ఏడవడం ఎందుకండి? యోహాను ఎందుకు ఏడవాలండి? గ్రంథం దొరక్కపోతే, గ్రంథంలో ఉన్న మాటలు దొరకకపోతే ఆ మాటలే మనిషిని నిత్య జీవితానికి నడిపించేవి. అందుకే యాకోబు పత్రిక 1:21 ఏమని వ్రాయబడిందో తెలుసా? యాకోబు పత్రిక 1:21 సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కల్మషమును విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో
అంగీకరించుడి. మీ ఆత్మలను రక్షించుటకు శక్తి దేనికుంది? దేనికుంది? వాక్యానికే ఉంది. మీరు చీటీ పుస్తకాలు పెడుతున్నారే, గ్రంథం, అది మీ ఆత్మలను రక్షించగలిగేది. మీరు మోయలేక కింద పడేసి కాళ్ళు తన్ని పెట్టుకుని దాని మీద కాళ్ళు పెట్టి దాని కాళ్ళతో తన్నుతూ దాన్ని దాటుకుంటూ ఇంట్లో కూడా ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ దాని మీద పిల్లలు ఆడుకోవడానికి కూడా ఆట వస్తువుగా దాన్ని ఇచ్చేస్తూ అంత చీపుగా చూస్తున్నారే గ్రంథం, క్రింద పెట్టి మరీ చదివేటువంటి గ్రంథం. ఆ గ్రంథమే ఆత్మలను రక్షించే శక్తి కలిగినది. అంత గొప్ప గ్రంథానికి రోజు క్రైస్తవ్యంలో ఉన్న విలువ చూస్తుంటే మనసుకు బాధగా అనిపిస్తుందండి. అరే, వీళ్ళకి అస్సలు బైబిల్ అంటే విలువ లేదు అనిపిస్తుంది. ఆ గ్రంథమే మీ ఆత్మలను రక్షించగలిగేది. ఇప్పుడు యోహాను గారు ఎందుకు ఏడవాలి? యోహాను గారి ఏడుపుకి కారణం ఏంటి? ఎందుకు ఏడవాలి ఆయన? ఏడుస్తున్నట్టు చూడండి. ఆ గ్రంథము విప్పుటకైనను కనీసం చూడ్డానికి కూడా యోగ్యుడెవ్వడు కనబడట్లేదు అక్కడ. నేను వెతుక్కుంటున్నాను. భూమి మీద లేడు, పరలోకమందు లేడు, పాతాళ లోకంలో లేడు, ఎవడూ లేడా. అయితే ఆ గ్రంథం మా చేతుల్లోనికి రాదా? ఆ వాక్యం మాకు అర్థం కాదా? ఆ ముద్రలు విప్పేవాడు ఎవడూ లేడా? ఆ నూతన నిబంధన సర్వలోకానికి దేవుడు సిద్ధపరిచినటువంటి నిబంధన, సర్వలోకము కొరకు పరలోకము నుండి అవతరింపబడిన దివ్య గ్రంథం, ఆ సర్వలోకమునకు దేవుడిచ్చినటువంటి అద్భుతమైన అక్షయమైన ఆహారం, దాహాన్ని తీర్చేటువంటి, దప్పి కొనకుండా చేసేటువంటి గొప్పవైన నీళ్లు, ఆ నిత్య జీవపు మాటలు. ఆ మాటలు మాకు దొరకవా? మాటలు మాకు రావా? వాటిని మాకు ఇచ్చేవారు ఎవరు లేరా? మాకే విధంగానూ మా చేతులకు ఆ మాటలు రావా? నేను బహుగా ఏడ్చుచుండగా అన్న పదాన్ని వ్రాశాడు అక్కడ. దర్శనంలో చూస్తూ అయ్యో 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 అని ఏడుస్తున్నాడండి యోహాను. ఏడుస్తున్నాడు. ప్రియులరా, బైబిలు నేర్చుకోవడానికి ఎప్పుడైనా ఏడ్చారండి మీరు? ప్రభువా, నాకు జ్ఞానం కావాలి ప్రభువా, నాకు జ్ఞానం కావాలి ప్రభువా, ఈ జ్ఞానం మరుగై ఉండకూడదు ప్రభువా, నాకు జ్ఞానం కావాలి ప్రభువా, నాకు ఇంకా నేర్పించు ప్రభువా, నాకు బైబిల్ ఎవరు నేర్పిస్తారు ప్రభువా, నాకు బైబిల్ కావాలి, బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని నేర్చుకోవాలి, ఆ జ్ఞానం నా హృదయంలోనికి వెళ్ళాలి అని ఏనాడైనా మీలో ఎవరైనా ఏడ్చారా? ఏనాడైనా ఏడ్చారా? బైబిల్ అర్థం కావట్లేదని ఎప్పుడైనా కన్నీళ్ళు వచ్చాయా మీకు? ప్రభువా, నాకు నీ గ్రంథం అర్థం కావట్లేదు ప్రభువా, నాకు నీ గ్రంథం అర్థం కావట్లేదు, ఎప్పుడైనా కన్నీళ్ళు వచ్చాయా? ఎప్పుడు రావండి. అలా కన్నీళ్ళు రావాలంటే దేవుని మాటల మీద, దేవుని మీద ఎంతో ప్రేమ పెంచుకున్నవాడవై, ఎంతో ప్రేమ పెంచుకున్న దానవై ఉండాలి. నిజం. చాలా సంవత్సరాల క్రిందట ఇదే గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అబద్ధికుల మాయ మాటలు విని, మాయ బోధలు విని, ఏ సత్యం అర్థం కాక, ఏంటి వీళ్ళు ఇలా బోధిస్తున్నారు, ఏముంది ఇందులో అనే భావాలు నాకు కలిగినప్పుడు మా ఇంటి పై మేడ మీదకి వెళ్ళిపోయి గదిలో కూర్చుని ప్రార్థనలో ఏడ్చిన రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. ప్రభువా, నీ గ్రంథం నాకు అర్థం కావట్లేదు ప్రభువా, నీ గ్రంథంలో మాటలు నాకు అర్థం కావట్లేదు ప్రభువా, నాకు నేర్పించు ప్రభువా, నాకు దారి చూపించు తండ్రి, నా మనోనేత్రలు ఇంకా వెలిగించు, నా హృదయాన్ని విస్తారంగా విశాలపరిచి ఆ హృదయంలో నీ మాటలు ఫలింపజేయి తండ్రి, నాకు బైబిల్ నేర్పించు ప్రభువా. బైబిల్ నేర్చుకోవడానికి ఎప్పుడైనా ఏడుస్తాం మనం? ఎప్పుడైనా ఏడుస్తామా? బైబిల్ నేర్పిస్తామంటేనే మాకు వద్దంటాం. అసలు వాక్యం వినాలంటేనే మనకు నొప్పి. వస్తారు, సంఘాల్లో కూర్చొని నిద్రపోతారు, కొరడాలతో కొట్టేయలేండి. సభకు వస్తారు, నిద్రపోతారు, సంఘానికి వస్తారు, నిద్రపోతారు, బైబిల్ తెస్తారు, తీరు చెప్తున్నంతసేపు ఏదో గుర్తుపెట్టుకోండి. ఇదే దౌర్భాగ్యులు మళ్ళీ సీరియల్ ముందు కూర్చుని వల ఏడ్చేస్తారు. ఇదే దౌర్భాగ్యులు. సీరియల్ అంటే నిజమాది నటన. ఒక నటన చూసి ఏడుపు వచ్చింది, ఒక నిజం కొరకు మాత్రం నీకేం రాలేదు? ఏడుపు రాలేదు. అంటే మనుష్యులు అబద్ధానికి కనెక్ట్ అయినంతగా నిజానికి కనెక్ట్ అవ్వరు.
అసత్యానికి కనెక్ట్ అయినంతగా సత్యానికి కనెక్ట్ అవరు. బైబిల్ నేర్చుకొని ఏడ్చేవాడు ఈ రోజుల్లో ఎవడున్నాడండి? బైబిల్ నేర్పించమని ఏడ్చేవాడు ఈ రోజుల్లో ఎవడున్నాడండి? బైబిల్ అర్థం చేసుకోవడానికి ఏడ్చేవాడు ఈ రోజుల్లో ఎవడున్నాడండి? ఎవ్వడూ లేడు, ఎవ్వడూ లేడు. సెంటిమెంట్ సినిమాలు చూసి ఏడుస్తాం, సెంటిమెంట్ సీరియళ్ళు చూసి ఏడుస్తాం, దానికి రెస్పాండ్ అయిపోతాం. కానీ ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యానికి మాత్రం నీ హృదయం రెస్పాండ్ అవ్వట్లేదు అంటే నువ్వు దేవునికి చాలా దూరంగా ఉన్నావని అర్థం. అక్కడ అదే చాలు పరీక్ష. ఆ పరీక్ష చాలు. దేవునికి నువ్వు చాలా దూరంగా ఉన్నావు, చాలా. ఈ భూతకాలం, క్రొత్త నిబంధన ఇంకా భూమి మీదకు రాని కాలం. ఆ కాలాన్ని యోహాను గారు దర్శనంలో చూస్తున్నాడు. దర్శనంలో చూసి ఏం చేస్తున్నాడు తెలుసా? ఏడుస్తున్నాడు. అతని దర్శనంలో కనబడుతున్న సందర్భం అదే, ఆ భూతకాలానికి సంబంధించినటువంటి సందర్భం. ఏడుస్తున్నాడు యోహాను. అయ్యో, ఎవరు ప్రభువా ఈ సర్వసత్యాన్ని విప్పేది ఎవరు? సర్వ సత్యము, సర్వ సత్యం అది రావాలి భూమి మీదకి. అరకొర జ్ఞానం సరిపోదు, సర్వసత్యం మాకు కావాలి. ప్రభువా మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించు, ఆ సర్వసత్యాన్ని మాకు అనుగ్రహించు. నీ కుడి చేత ఉంది ప్రభు ఆ సర్వసత్యం, నీ కుడి చేతిలో ఉంది. దానికి ముద్రలు వేసేసి ఉన్న 7 ముద్రలు, పరిపూర్ణంగా ముద్రించబడినటువంటి ఆ గ్రంథంగా ఆ సర్వసత్యం నీ చేతిలో కనబడుతుంది. ప్రభువా మాకు ఆ వాక్యం కావాలి, ఆ వాక్యం కావాలి. ఎవరిస్తారు? డబ్బుల కోసం ఏడ్చేవాళ్ళని చూస్తాం, పంట కోసం ఏడ్చేవాళ్ళని చూస్తాం, చీరలకు ఏడ్చేవాళ్ళని చూస్తాం, చాక్లెట్లకి ఏడ్చేవాళ్ళని చూస్తాం, ప్రతి చెత్తకి ఏడ్చేవాళ్ళని చూస్తాం. కానీ బైబిల్ కోసం ఏడ్చేవాళ్ళని ఎక్కడా చూడమండి. దేవుని ప్రేమ ఉన్న వాళ్ళు మాత్రం ఏడుస్తారండి. నాకు బైబిల్ అర్థం కావట్లేదు తండ్రి అని మోకరించి ఆయన పాదాల చెంత, ప్రభువా నాకు బైబిల్ నేర్పించు ప్రభువా, ప్రభువా నాకు జ్ఞానము కొదువుగా ఉంది ప్రభువా. ఏది ఈ లోక జ్ఞానం, 10th క్లాసు ఇంటర్ డిగ్రీ జ్ఞానం కాదు. ప్రభువా నాకు బైబిల్ జ్ఞానం కొద్దుగా ఉంది ప్రభువా, నేను అడుగుతున్నాను, నాకు ఇవ్వు ప్రభువా, నాకు నేర్పించు ప్రభువా, నన్ను జ్ఞానవంతుడిగా చేయి ప్రభువా, నాకు నీ మాటలు అందించు ప్రభువా, నాకు నీ మాటలు కావాలి ప్రభువా, నాకు నీ మాటలు కావాలి అని ఏడుస్తారు, కన్నీటితో ప్రార్థిస్తారు. ఇక్కడ యోహాను చేసేది కూడా అదే, ఏడుస్తున్నాడండి. బైబిల్ కావాలి, బైబిల్ కావాలి, జ్ఞానం కావాలి, దేవుని మాటలు కావాలి, ఆ నిత్య జీవపు మాటలు కావాలి, నా బ్రతుకును మార్చే మాటలు కావాలి, నా హృదయాన్ని వెలిగించే మాటలు కావాలి, నన్ను ఆలోచింపజేసే మాటలు కావాలి, నన్ను నిత్య జీవ మార్గంలో నడిపించే మాటలు కావాలి, నన్ను దేవునికి దగ్గర చేసే మాటలు కావాలి, నా బ్రతుకును దిద్దే మాటలు కావాలి, చెడిపోయిన నా జీవితాన్ని సంస్కరించేటువంటి మాటలు కావాలి. నా హృదయంలో నుండి జీవజలధారలు బయలుదేరాలి, జీవజలధారలు బయలుదేరాలి. నేనంత గొప్పవాడిని కావాలి. అలా కావాలి అంటే నీ మాటలు నాకు కావాలి ప్రభువా, నీ మాటల కోసం ఏడుస్తున్నాను ప్రభువా. ఎక్కడనున్నారండి ఇలాంటి వాళ్ళు? ఎక్కడనున్నారా ఇలాంటి వాళ్ళు? మాటల కోసం ఏడ్చే మనసు ఉంటే గ్రంథాన్ని చిన్న చూపు చూడగలమా? గ్రంథాన్ని చిన్న చూపు చూడగలమా? కాళ్ళ దగ్గర పెట్టగలమా? దాటుకుంటూ వెళ్ళగలమా? పిచ్చి పిచ్చి డ్యాన్సులు వేసి సంఘాల్లో దేవుని పేరట పిచ్చి పిచ్చి డ్యాన్సులు వేసి ఈ గ్రంథాన్ని కాళ్ళతో తొక్కగలమా? చూడండి, చాలా సంఘాల్లో మీకు కనబడద్ది దృశ్యం. బైబిల్ కింద పెట్టి డ్యాన్సులు మొదలెడతారు. అప్పుడు అదే డ్యాన్సుల మీద, అదే బైబిల్ మీద నర్తిస్తారు వాళ్ళు. ఆ గ్రంథం కాళ్లకు తగులుతుంటే గుండె మండిపోద్ది. అసలు వీళ్ళకి బుద్ధుందా? వీళ్ళకి జ్ఞానం ఉందా? వీళ్ళకి ఎవడో బైబిల్ కాల్చేశాడని బాధపడటం కాదు, వీళ్ళ కాళ్ళ కింద బైబిల్ తొక్కబడుతుంది, దీనికి ఎంత బాధపడాలి? ఎవడో మతోన్మాది కాల్చాడంటే వాడికి బుర్ర లేక, జ్ఞానం లేక, వాడికి దేవుని మనసు అర్థం కాక, వాడు సాతాను సంబంధి కాబట్టి కాల్చాడు. మరి నువ్వు ఆ గ్రంథాన్ని గౌరవిస్తున్నానని చెప్పుకుంటూ కిందేసి తొక్కుతున్నావు. సిగ్గుపడాలి, నువ్వు సిగ్గుపడాలి. యోహాను ఏడుస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. ప్రభు ఆ గ్రంథాన్ని విప్పగలిగేవాడు ఎవడైనా ఉన్నాడా? ప్రభు ఆ గ్రంథాన్ని విప్పేవాడు కావాలి ప్రభువా. ఆ జ్ఞానం మాకు ఓపెన్ అవ్వాలి, ఆ ముద్రలు తీయాలి, ఆ జ్ఞానం మాకు ఇవ్వాలి, మాకు ఆ జ్ఞానం కావాలి అని ఏడుస్తున్నాడట. అలా ఏడుస్తూ ఉండగా, బహుగా ఏడ్చుచుండగా అన్నాడు,
బహుగా ఏడ్చుచుండగా, చాలా ఏడుపు వచ్చేసిందండి యోహానికి. ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు, బహుగా ఏడుస్తున్నాడు. ఆ పెద్దలలో ఒకడు వచ్చాడు, ఏడవకు నాయనా, నీ కన్నీటికి ముగింపు పలికే రోజు ఒకటి వచ్చేసింది, ఏడవకు. ఇన్నాళ్ళు ఈ జ్ఞానం లేదని బాధపడకు, నీకు అందలేదని బాధపడకు. ఈ జ్ఞానం ఈనాటిది కాదు, జగత్తుకు పునాది వేయబడక మునుపటిది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఈ జ్ఞానం ఎప్పటిదో చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది లోక జ్ఞానము కాదు, అది ఈ లోక జ్ఞానము కాదు. కాదు ఖచ్చితంగా చెప్పాడు. అది ఈ లోక జ్ఞానము కాదు, అర్థం లేని వారిగా మారిపోతున్న ఈ లోకాధికారుల జ్ఞానం కూడా కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా మేము బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. ఈ జ్ఞానము ఏమై ఉండెను? మరుగు చేయబడి ఉండెను. అదే దేవుని కుడి చేతిలో మరుగై ఉన్న జ్ఞానం. దేవుని కుడి చేతిలో ఉన్న జ్ఞానం అదే భూతకాలపు సంగతిని యోహాను గారికి దర్శనంలో మరలా చూపిస్తున్నాడు ప్రకటన గ్రంథంలో. ఆ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ఆయన కుడి చేత పట్టుకున్న వాక్యం సర్వసత్యం, సర్వసత్యం, క్రొత్త నిబంధనలోని సర్వసత్యం. అది ఆయన కుడి చేత ఉంది, దానికి ముద్రలు వేసి ఉన్నాయి గట్టిగా. అలాంటి ఒక గ్రంథాన్ని దేవుడు తన కుడి చేత పట్టుకుని ఉన్నాడు. అదే విషయాన్ని ఎన్ని సందర్భాల్లో బయలుపరుస్తున్నాడో చూడండి ప్రియులారా. అప్పుడు యోహాను గారు ఏడుస్తూ ఉండగా, ఏడవకుము ఏడవకుము. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన, అనగా వేరైన యోధా గోత్రపు సింహం. చూసారా? దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహం 7 ముద్రలు తీసేసి ఆ గ్రంథాన్ని విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. చూసారా? యోహాను గారికి ఒక మాట వినబడిందట, ఏడుస్తున్నాడట. అయ్యో మాకు ఎవరు ఇస్తారా, ఆ గ్రంథం ఎవరు తెస్తారు. అప్పుడు చెబుతున్నాడు దేవదూత, డోంట్ వరీ, డోంట్ క్రై, ఏడవకు. ఆ గ్రంథాన్ని విప్పటానికి యోధా గోత్రపు సింహం జయం పొందాడు. అంటే ఆ గ్రంథం విప్పాలంటే యోగ్యుడు కావాలి. ఆ యోగ్యత ఎక్కడ సంపాదించాలి? భూమి మీద సంపాదించాలి. అంటే శరీరధారిగా వచ్చి పాపము చేయకుండా బ్రతికి తన పరిశుద్ధతను కాపాడుకుని మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? ఆ పరలోకానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఆ గ్రంథాన్ని విప్పి ప్రపంచానికి అందించాలి. ఇది ఒక ప్రాసెస్. అక్కడికి వెళ్ళి ఆ కుడి చేతిలో ఉన్న గ్రంథాన్ని తీసుకోవాలి అంటే ఒక అర్హత కావాలి. ఆ అర్హత భూమి మీద శరీరధారిగా బ్రతికి పాపం చెయ్యకుండా గెలిచి తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? తండ్రి వద్దకు వెళ్ళాలి. తండ్రి వద్దకు వెళ్ళాలి. అందుకే మరి వచ్చి ముట్టుకోబోతుంటే దేవుడు, ప్రభు అంటారు, మరియా ముట్టుకోకు, నేను ఇంకా పరలోకమునకు ఎక్కి పోలేదు. ఇదిగో వెళ్ళి శిష్యులతో చెప్పు, నేను నా తండ్రి వద్దకు ఎక్కి పోవచ్చున్నాను, తండ్రి వద్దకు వెళుతున్నాను. మరణించి తిరిగి లేచిన తర్వాత ప్రభు మాట్లాడినటువంటి మాట, నేను తండ్రి వద్దకు వెళుతున్నాను, పరలోకమునకు నేను ఇంకెక్కిపోలేదు, నేను వెళుతున్నాను, పరలోకానికి వెళుతున్నాను, తండ్రి వద్దకు వెళుతున్నాను. ఎందుకు తండ్రి వద్దకు వెళుతున్నాడు? ఆ చేతిలో ఉన్న గ్రంథాన్ని తీసుకుంటాడు, ఆ ముద్రలు విప్పుతాడు. అలా విప్పాలంటే ఇక్కడ యోగ్యత సంపాదించాలి. ఆ యోగ్యత చిన్నదేంగా సుమా, అంత ఈజీగా వచ్చేది ఆ యోగ్యత? చాలా కష్టపడాలి. ఎంత కష్టపడాలి? మీరు అనుకోవచ్చు యేసుక్రీస్తు ప్రభు వారి కష్టం కేవలం సిలువకే పరిమితం అనుకోవచ్చు మీరు, అంతే కదా. ప్రభు ఎక్కడ శ్రమ పడ్డాడు, ప్రభు ఎక్కడ కష్టపడ్డాడు అంటే మీరు ఏం చెప్తారు? కేవలం సిలువలో శ్రమ పడ్డాడు. అందుకే కదా ఇది సీజను. ఈ సీజన్లో మనం మాట్లాడుకునే మాటలు కూడా ఏ మాటలు మాట్లాడుకుంటాం? సిలువలో పలికిన ఆ 7 మాటలే. ఇంక బైబిల్లో మాటలు లేనట్టు, బైబిల్లో ఇంకే మాటలు లేనట్టు మనకు 7 మాటలే కావాలి. అది కూడా ఎప్పుడంటే ఈ సీజన్లో మాత్రమే. మళ్ళీ సీజన్ దాటితే మళ్ళీ ఆ మాటలు గుర్తుండవు మనకి.
మళ్ళీ సీజన్ వచ్చినప్పుడు మాత్రం బ్రదర్ నన్ను 7 మాటల్లో మాట చెప్పమన్నారు ఈరోజు మా సంఘంలో. సో నాకు ఆ మాటకు సంబంధించి ఏమైనా ప్రసంగం ఉంటుందా, యూట్యూబ్లో ఏమైనా ఉందా, ఎవడన్నా ఉన్నాడా మాట్లాడినాడు? సో ఆ ప్రసంగం వెతికేసుకుని ఆ ప్రసంగం కాపీ చేసేసి మా సంఘంలో చెప్పేయాలి. ఎందుకంటే ఈ సీజన్లో ఆ 7 మాటలే వింటాం. సీజన్ వారీగా తినడానికి ఏమైనా ఫ్రూట్స్ అనుకున్నావా? సీజన్ బట్టి తినడానికి, సీజన్ బట్టి వినడానికి ఇవి తినే పదార్థాలు కాదయ్యా, నీ ఆత్మను రక్షించే ఔషధపు మాటలు. ఈ మాటల కోసం యోహాను ఏడ్చాడు. ఈ మాటలు బయటికి తీసుకొచ్చే శక్తి ఏ దేవదూతకి లేదు. ప్రభు ఈ మాటలు తీసుకురావడానికి 33.5 సంవత్సరాలు కష్టపడ్డాడు తెలుసా? 33.5 సంవత్సరాలు. 33.5 సంవత్సరాలలో ఏ ఒక్క చిన్న పాపం చేసినా ఆయనకి యోగ్యత ఉండదు. ఈ భూమి మీద మళ్ళా శరీరధారిగా బ్రతికిన దినాలలో ఏ ఒక్క చిన్న పాపానికి ఆయన అవకాశం ఇచ్చినా ఆయనకు పరలోకానికి తిరిగి వెళ్ళడు. ఆ పరలోకంలో తండ్రి కుడి చేత ఉన్న సర్వసత్యాన్ని ఓపెన్ చేసి భూమి మీదకి పంపించే అవకాశం ఉండదు. ఎంత రిస్క్ తీసుకున్నాడు ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు కింద పడేస్తున్న గ్రంథం కోసం, నువ్వు నలిపి చింపేసి పోగులు పెడుతున్నావే గ్రంథం, ఆ గ్రంథం కోసం, ఆ గ్రంథం కోసం ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పడేసి జిప్పేసి మూలకు తోసేస్తున్నావు, దుమ్ము దులిపి తీసుకొస్తున్నావే ఆదివారం, ఆ గ్రంథం కోసం. చదువుతుంటే నిద్ర వచ్చేస్తుందండి అని చెప్తున్నావే సిగ్గు లేకుండా, ఆ గ్రంథం కోసం. నిజమండి, సినిమా చూస్తే 2 గంటలన్నర కళ్ళు ఆర్పకుండా చూస్తాం, నిద్ర రాదు. సీరియల్ చూస్తే 1.5 గంటన్నరగా మధ్యలో వచ్చి యాడ్లు కూడా చూసేస్తాం. ఓకే, ఏమాత్రం యాడ్ వదిలేసిన ఎక్కడైనా చిన్న సీరియల్ మొక్కబోద్దేమని భయం, యాడ్లు కూడా చూసేస్తారు. కన్నార్పురు, నిద్ర రాదు. బైబిల్ చదవడానికి మాత్రం ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. ఇంట్రెస్ట్ లేనప్పుడు నిద్ర వస్తుందండి. చూడండి, ఇంట్రెస్ట్ లేనప్పుడు ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఏం రాదు? నిద్ర రాదండి, నిద్ర రాదు. బాగా ఆకలిగా ఉన్నప్పుడు అన్నం కంచంలో మొదటి ముద్ద చుట్టి నోట్లో పెట్టుకుంటూ కంచం మీద పడిపోయి నిద్రపోయిన ఎవరినైనా చూసారా? ఎవరైనా చూసారా? పోనీ మీరు ఎప్పుడైనా చేశారా? అలాగ మెతుకులన్నీ ముఖానికి అంటుకుపోయండి, కూర కళ్ళల్లోకి పోయింది, ముక్కులోకి కూడా పోయింది, మునక్కడ కంచం మీద పడి నిద్రపోయానండి, మూలుగు ఒక ముక్కులోకి మునక్కాడు ఒక ముక్కులోకి పోయిందని ఎవడని చెప్తాడా? మాంసం కూర వండుకున్నప్పుడు అసలు మాంసం కూర వండుకుంటే నిద్ర రాదు మనకి. పూర్తయి చివరి ముక్క మిగిల్చకుండా తినేసి సంధికాల దగ్గరికి వెళ్ళి ఆ మూలుగు ముక్క బద్దలు కొట్టుకుని అందులో ఉన్నది కూడా తినేసి దాన్ని శుభ్రం చప్పరించి పడేసేంత వరకు మనకు నిద్ర వస్తుందా? అబ్బే, అంత ఇష్టంగా తింటారు. పీల్చి పిప్పి చేసేయాలి, కంచం కడుక్కర్లేదు. ఇంకా అలా తినేసేంతవరకు నిద్ర రాదు. ఇంట్రెస్ట్, మాంసం కూర మీద ఉన్న ఇంట్రెస్ట్, బిర్యానీ మీద ఉన్న ఇంట్రెస్ట్, సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్, సీరియల్ మీద ఉన్న ఇంట్రెస్ట్. నో ఇంట్రెస్ట్ దేని మీద? దేవుని వాక్యం మీద. అందుకే నిద్ర వస్తుంది. అందుకే నేను నిద్ర వస్తుంది మనకు. దేవుని వాక్యం వింటే నిద్ర వస్తుంది, దేవుని వాక్యం చదువుతుంటే నిద్ర వస్తుంది. వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు వాక్యం వినడానికి. మరి ఎందుకు వచ్చారు ఇక్కడికంటే? ఏదో తప్పుకొచ్చారు, అందరితో పాటు రావాలి కదా అని. సంఘంలో సభ్యులం కదండి, వెళ్ళకపోతే బాగోదు. వెళ్ళకపోతే శాపాలు వచ్చేస్తాయేమో అని భయం అండి బాబు. మళ్ళీ ఇదొక లెక్క. ఏవేవో కారణాలు, బట్ నో ఇంట్రెస్ట్, నో ఇంట్రెస్ట్. బైబిల్ మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదండి. ఇంట్రెస్ట్ ఉంటే ఎలా నిద్రపోతామండి? యేసుక్రీస్తు ప్రభు వారి జీవితం ఆ సర్వసత్యాన్ని భూమి మీదకి ఇవ్వటానికి నలిగిపోయాడు ప్రియులరా, నలిగిపోయింది ఆయన జీవితం. 33.5 ఏళ్ల పాటు ఒక్క పాపానికి కూడా చోటివ్వకుండా కష్టపడ్డాడంటే ఎందుకు తెలుసా? నీ చేతులకు ఆ గ్రంథం రావాలి, నీ పాపాలు కడగబడాలి, సర్వసత్యంలోనికి నిన్ను నడిపించాలి. అక్కడున్న మర్మమై ఉన్న మరుగై ఉన్న దేవుని జ్ఞానాన్ని భూమి మీదకు తీసుకుని రావాలి. మనందరి చేతులకు ఇచ్చేయాలి, మనందరి చేతులకు ఇచ్చేయాలి. ఆయన ఓపెన్ చేస్తే తప్ప ఇది పరలోకం నుండి మన చేతుల్లోకి రాదు. ఈ గ్రంథంలో వ్రాయబడిన ఒక్కో వచనం చూస్తుంటే ఈ వచనాలన్నీ కూడా సర్వసత్యమే. ఈ సర్వసత్యం ఈరోజు ప్రతి దేశానికి విస్తరించిందంటే, ప్రతి ప్రాంతానికి, ప్రతి భాషకు వెళ్ళిందంటే, ఎందుకు పనికిరాని మనం ఈరోజు ఈ పవిత్ర గ్రంథాన్ని చేత్తో పట్టుకుని చదువుకోగలుగుతున్నామంటే ఆ ధన్యత ఎవరిదో తెలుసా?
మొదట దేవునిది, తర్వాత మన కొరకు రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి మన కొరకు కష్టపడి 33.5 ఏళ్ల పాటు ఏ పాపానికి చోటివ్వకుండా బ్రతికి యోగ్యత సాధించి విజయం సాధించి పరలోకానికి వెళ్ళి ఆ గ్రంథాన్ని విప్పి మనకిచ్చిన యేసుక్రీస్తు ప్రభువు వారిది. ఆయనే లేకపోతే ఈరోజు మనకి అర్హత లేదండి. పట్టుకునే శక్తే లేదు నీ బ్రతుక్కి, నా బ్రతుక్కి. అసలు గ్రంథాన్ని పట్టుకునే శక్తే లేదు. అలాంటి గ్రంథం విలువ తెలియకుండా బ్రతుకుతున్నావు నువ్వు. నీ చేతిలో ఉన్న గ్రంథం ఎంత గొప్పదో ఈ రాత్రి నువ్వు ఆలోచించాలి. అందుకే ఆ గ్రంథం ఆయనే విప్పాలి గనుకనే ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళితేనే మీకు ప్రయోజనం, నేను వెళితేనే మీకు బెనిఫిట్. నేను వెళ్ళకపోతే మీకు బెనిఫిట్ ఉండదు. నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొని చేయను. 12వ వచనం. నేను వెళ్ళి ఆయన పంపుతాను, ఆయన వచ్చి ఇంకేం చేస్తాడు చెప్తున్నాడు. 12వ వచనం. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన సత్యస్వరూపి, అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన కూడా తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులు మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగి ఉన్నవై నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయునని నేను చెప్పి తిని. ఈ సందర్భాన్ని చదువుతుంటే మనకేమర్థమవుతుంది? పరలోకంలో తండ్రి కుడి చేత ఉన్న గ్రంథాన్ని ప్రభు తీసుకోవాలి. అదే సర్వసత్యం. ఆ సర్వసత్యాన్ని ఎవరికి ఇవ్వాలి? పరిశుద్ధాత్మునికి ఇవ్వాలి. ఆయనను ఈ భూమి మీద ఒక ఆదరణకర్తగా పంపించాలి. ఆయన వచ్చి మనల్ని సర్వసత్యంలోనికి నడిపించాలి. ఈ సర్వసత్యం ఎవరిచ్చేది? యేసుక్రీస్తు ఇచ్చేది. అదెవరిది? తండ్రిది. తండ్రి కుడి చేత ఉన్నది. తండ్రి చేతిలో ఉన్న గ్రంథాన్ని యేసుక్రీస్తు తీసుకోవాలి. యేసుక్రీస్తు తీసుకుని పరిశుద్ధాత్మునికి ఇవ్వాలి. పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త ఈ భూమి మీదకి రావాలి. ఆయన వచ్చి మనల్ని సర్వసత్యంలోనికి నడిపించాలి. అది యేసుక్రీస్తు బోధించిన బోధై ఉండాలి. నా వాటిలోనివి తీసుకుని మీకు బోధించును. తనంతట తానే ఏమీయూ చెప్పక నా వాటిలోనివి తీసుకుని మీకు బోధిస్తాడు. అలాంటి ఒక గొప్ప పని నేను చేయాలి. అందుకే నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాలేడు. నేను వెళ్ళాలి. నేను వెళ్ళి ఆదరణకర్తను పంపించాలి. నేను వెళ్ళి ఆ గ్రంథాన్ని విప్పాలి. ఆ గ్రంథాన్ని విప్పి తండ్రి కుడి చేతిలో నా గ్రంథాన్ని తీసుకొని ఆ ముద్రలు తీసి ఆ సర్వసత్యాన్ని ఓపెన్ చేసి పరిశుద్ధాత్మునికి ఇవ్వాలి. ఆయన భూమి మీదకు రావాలి. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త భూమి మీదకు రాడు. నేను వెళ్ళిపోవడం వల్ల మీకు ప్రయోజనం. చూసారా బైబిల్ ఎంత అద్భుతంగా లింకప్ అయిందో? బైబిల్ ఎంత అద్భుతంగా ఒకదానికొకటి సంబంధం కలిగి ఉందో? వెనకనున్న ప్రశ్నలకు ముందు జవాబులు. అదేనండి బైబిల్కు ఉన్న గొప్పతనం. జవాబు ముందుంటుంది, ప్రశ్న వెనకెక్కడో ఉంటుంది. అందుకే ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తూ ఆలోచించగలగాలి. ఆ ఆలోచన మనకు రావాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత కష్టపడ్డారండి ఈ క్రొత్త నిబంధన మీ చేతులకి ఇవ్వడానికి. ఎంత కష్టపడ్డారు. ఆయన ఎంత శ్రమ పడితే ఈ గ్రంథం మన చేతులకు వచ్చింది. ఆయన ఎంత బాధపడితే ఈ గ్రంథం మన చేతులకు వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారి, రాత్రి ఒక్కసారి ఆలోచించండి. ఇక ఈ పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ సర్వసత్యం రాయడం, పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ సర్వసత్యాన్ని వ్రాయడం మీరు జాగ్రత్తగా గమనించగలిగితే యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోవుటక ఎల్లప్పుడు ఉండుటక. అప్పుడప్పుడు వచ్చిపోవుటకేమో మరి చెప్పండి.
అప్పుడప్పుడు వచ్చిపోవుటకని విన్నామా మనం? ఎప్పుడైనా వినలేదా? పరిశుద్ధాత్ముడు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతుంటాడా? ఎల్లప్పుడూ మన యొద్ద ఉంటాడా? బైబిల్ ఏం చెప్తుంది? మరి కొందరేం చెప్తారు? శుక్రవారం బహుబలంగా దిగొచ్చాడంటారు. మన మధ్యలో లేడా? మనతో లేడా? మన యొద్ద లేడా? శుక్రవారం వచ్చాడా? మన యొద్ద లేడా? శుక్రవారం వచ్చాడా? చెప్పండి, ఏది నిజం? మన యొద్ద ఎల్లప్పుడూ ఉండును. అప్పుడప్పుడు కాదు, ఆదివారం మాత్రమే కాదు, సంఘంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు, నీతో ఎల్లప్పుడూ ఉండుటకై. ఏమంటున్నాడు చూడండి అక్కడ, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మీతో కూడా నివసించి మీలో ఉండి ఏం చేస్తాడు? మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆ గ్రంథాన్ని యేసు ప్రభువు వారు విప్పిన తర్వాత దాన్ని పట్టుకొచ్చి భూమి మీదకి వచ్చి ఆ సర్వసత్యంలోనికి సంఘాన్ని నడిపించవలసిన బాధ్యత ఎవరిది? పరిశుద్ధాత్మునిది. చూసారా, అక్కడ తండ్రి కష్టం మనకు కనబడుతుంది బైబిల్ వెనుక, పరిశుద్ధాత్మని కష్టం మనకు కనబడుతుంది, యేసుక్రీస్తు ప్రభు వారి జీవితకాల కష్టం మనకు కనబడుతుంది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం కూడా చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, ఆయన శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ, శరీరధారి అయిన దినములు అంటే ఆయన టోటల్ జీవితకాలం, ఆయన టోటల్ జీవితకాలం, శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. చూసారా, ఆయన జీవితకాలం అంతా ఆయన శరీరధారి అయిన దినములలో మహారోదన, కన్నీళ్ళు, యాచనలు, భయభక్తులు అలా కలిగి ఉండి ప్రార్థనలు యాచనలు సమర్పించాడు. ఆయన శరీరధారి అయిన దినములన్నిటిలో మహారోదన ఉంది ఆయన బ్రతుకులో, కన్నీళ్లు ఉన్నాయి ఆయన బ్రతుకులో. ఇంత కష్టం ఎందుకు అనుభవించాడు ప్రభు? ఆ గ్రంథాన్ని తీసుకుని నీకు ఇవ్వడానికి, ఆ గ్రంథాన్ని తీసుకునే యోగ్యత సంపాదించి నిన్ను సర్వసత్యంలోనికి నడిపించటానికి. అలా నడిపించడానికి పరిశుద్ధాత్ముడు ఆ గ్రంథాన్ని తీసుకుని వచ్చాడు. ప్రవక్తల్ని, అపోస్తలుల్ని ప్రేరేపించి వారి ద్వారా ఈ మాటలు ప్రాయించాడు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వలన లేఖనములో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడూ మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. చూసారా, ఇది పరిశుద్ధాత్ముడు తీసుకున్నటువంటి కష్టం. ఒక పక్క తండ్రి, ఒక పక్క కుమారుడు, ఒక పక్క పరిశుద్ధాత్ముడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం పొందిన దేవుని ప్రజలారా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ బైబిలు వెనక మనకి కనబడుతున్నారు. బైబిలు వెనక మనకి కనబడుతున్నారు. ఆ క్రొత్త నిబంధన భూమి మీదకి రావడానికి, ఆ క్రొత్త నిబంధన అవతరింప చేయడానికి, అది నీ చేతుల్లో నిలిచి ఉండడానికి, అందులో ఉన్న సర్వసత్యం నీ హృదయంలోనికి వెళ్ళి దేవుడున్న మహాలోకం, ఆ నిత్య జీవితాన్ని నువ్వు సంపాదించుకోవడానికి దేవుడు ఎంత కష్టపడితే, దేవుడు ఇంత గొప్ప ఆలోచనతో ప్రణాళిక రచిస్తే, ఈ ప్రణాళికంతా నీ మార్పు కోసం అయితే, నువ్వు పరలోకానికి చేరడం కోసం అయితే, అదే ఆయనకు సంతోషం అని చెబుతుంటే నీకు అర్థమయ్యా దేవుని మాటలు? నీకు అర్థమైందా ఇప్పటికైనా ఈ గ్రంథం విలువ? నీకు అర్థమైంది ఇప్పటికైనా ఈ గ్రంథం విలువ? ఈ గ్రంథం యొక్క చరిత్ర నీకు అర్థమైతే, దీని వెనక దేవుని తపన నీకు అర్థమైతే, ఏనాడు కింద పెట్టాలనిపించదు, గుండెలకు హత్తుకోవాలనిపిస్తుంది. నిజం, కింద పెట్టాలనిపించదండి ఈ గ్రంథాన్ని,
గుండెలకు హత్తుకోవాలనిపిస్తుంది. ఈ గ్రంథం మీద అత్యంత మమకారం పెరిగిపోతుంది. నా ప్రభువు నాకు ఇచ్చిన ఒక గొప్ప బహుమానం అనిపిస్తుంది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా దేవుడు నా చేతిలో పెట్టిన దీపం ఇది, నా త్రోవకు వెలుగిది. సర్వసత్యంలోనికి నన్ను నడిపించడానికి నా ప్రభు నూతన నిబంధన ఆయన కుమారుడైన క్రీస్తు రక్తంతో నాతో చేశాడు, రక్తం ద్వారా నాతో చేశాడు. ఈ నూతన నిబంధన లేకపోతే నేను సర్వసత్యంలోనికి వెళ్ళగలిగే స్థాయిలో ఉండేవాడను కాను. అందుకే ఏడుస్తున్నాడు యోహాను. ఇప్పుడు చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్య వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండొట్టు చూచితినంటే అప్పటికే మరణం అయిందన్నమాట. అప్పటికేం పూర్తయింది? శిలువ మరణం పూర్తయింది. వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల. అందుకే ప్రకటన గ్రంథంలో భూతకాలం ఉంటుంది, వర్తమాన కాలం ఉంటుంది, భవిష్యత్ కాలం ఉంటుంది. ప్రకటన అంతా భవిష్యత్తే అనుకుంటే ఇక్కడ వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల, లేకపోతే వధింపబడబోయే గొర్రె పిల్ల అంటే ఆల్రెడీ జరిగిపోయిందా లేకపోతే జరగబోతుందా? జరిగిపోయింది. అందుకే ప్రకటన గ్రంథంలో భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు ఉంటాయి. వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండు అని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఎవరు తీసుకున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు తీసుకున్నారు. నీ చేతిలో ఉన్న క్రొత్త నిబంధన ఆ గ్రంథమును తీసుకునను. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు వీణులు ధూపద్రవ్యములతో నిండిన స్వర్ణ పాత్రలు పట్టుకుని ఉన్న 24 పెద్దలు ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు నిప్పుటకు యోగ్యుడవు. నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను నిప్పుటకు యోగ్యుడవు. ఆ యోగ్యతను కష్టపడి సంపాదించావు, సంపాదించలేకపోయాడు. అందుకే పవిత్రుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఇలాంటి మాటలు ఈ భూమి మీద ఎవరి గురించి మాట్లాడే అవకాశం లేదు, ఒక్క రక్షకుడైన క్రీస్తుని గురించి తప్ప. పాపం చెయ్యకుండా బ్రతికిన ఏకైక పరిశుద్ధుడు రక్షకుడైన యేసుక్రీస్తు. అదే వ్రాయబడింది చూడండి అక్కడ. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి. వారే సర్వసత్యములోనికి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డారు. ఇప్పుడు ఓ సంగమా, దేవుని వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు సర్వసత్యంలోనికి మీరు నడిపించబడ్డారా? ప్రభు వాక్యం మీకు అర్థమవుతుందా? వాక్యాన్ని అర్థం చేసుకున్నారా? క్రొత్త నిబంధనలోని సారాంశం మీ హృదయాలలోనికి వెళ్ళి మీ బ్రతుకుల్లోకి వచ్చిందా? మీరు దేవుని కొరకు సిద్ధపరచబడిన సంఘంగా ఉన్నారా? సిద్ధపడ్డ కన్యకలుగానే ఉన్నారా మీరు? లేక ఇంకా లోకం 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 అంటూ దేవునిలో ఉన్నట్టుగా నటిస్తూ వేషధారి జీవితాలు జీవిస్తున్నారా? బైబిల్ మీదే మనకు ప్రేమ లేకపోతే దేవుడి దగ్గరికి ఎలా వెళ్తామండి? దేవుడి దగ్గరికి ఎలా వెళ్తాం? మనం ఒక మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు మ్యాప్ మనకు ఆధారం. ఈ మధ్య కూడా మనకి గూగుల్ మ్యాప్స్ వచ్చాయి. గూగుల్ సెర్చ్ చేసుకుని గూగుల్లో మ్యాప్ పెట్టుకుని వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్ళాలో మ్యాప్ చూసుకుని వెళ్ళిపోతున్నాం. క్లిష్టమైన పరిస్థితుల్లో, ప్రమాదకరమైన మార్గంలో మ్యాప్ పడేసామనుకోండి, మన పరిస్థితి అగమ్యగోచరమా కదా? దారి తప్పిపోతామా లేదా? ఖచ్చితంగా తప్పిపోతాం. క్లిష్టమైన పరిస్థితుల్లో మ్యాప్ చించేసామనుకోండి, మ్యాప్ని నిర్లక్ష్యం చేసామనుకోండి, మ్యాప్ని పట్టించుకోవడం మానేసి మనకు నచ్చినట్టు ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, గమ్యానికి చేరుకుంటామా ప్రియులారా? మనం చేరుకోమంటే అంటే సాతాను మీ అందరి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగజేసి దేవుని కష్టాన్ని, ఆయన సంకల్పాన్ని, ఆయన కుమారుడి కష్టాన్ని, పరిశుద్ధాత్ముడు అంతము వరకు మనతో ఉండేవాడు, విమోచన దినము వరకు మీరు ఆయన యందు ముద్రింపబడి ఉన్నారు. ఆయన కష్టాన్ని గుర్తించక
ఆ మ్యాప్ని పట్టించుకోక, ఈ సర్వసత్యాన్ని గమనించక, బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని సంపాదించుకోక, ఎప్పటికీ ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టు జీవితాన్ని గడుపుకుంటూ మ్యాప్ వదిలేసి ప్రయాణం మొదలుపెట్టారు అంటే ఖచ్చితంగా మిమ్మల్ని సాతాను ఏం చేసేసాడు? దారి తప్పించేస్తాడు. అలా దారి తప్పిపోయిన వాడు ఎవ్వడు నిత్య జీవితానికి వెళ్ళడు. కారణం, మీ ఆత్మలను రక్షించే శక్తి కేవలం దేవుని వాక్యానికి మాత్రమే ఉంది. మైండ్ ఇట్. నీ ఆత్మ రక్షణలోనికి వెళ్ళాలంటే సర్వసత్యం ద్వారానే సాధ్యం. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానించకపోతే, దేవుని వాక్యపు లోతులలోనికి వెళ్ళకపోతే, ఆత్మ సహాయంతో దానిని అర్థం చేసుకుని బ్రతుకులోనికి దానిని తీసుకుని రాకపోతే నీవు పరలోకానికి చేరుకోలేవు. ఒకవేళ మనం పరలోకానికి వెళ్ళకపోతే ఇంక మిగిలింది ఒక్కటే, నిత్య వేదన. ఏ దారి కావాలో మీరే నిర్ణయించుకోండి. దేవుని కష్టం అర్థమైతే గ్రంథానికి విలువనివ్వడం నేర్చుకోండి. గ్రంథాన్ని చిన్న చూపు చూసేవారిని ఖండించండి, వారికి మీరే బుద్ధి చెప్పండి. ఆ మంట మీలో రగలనివ్వండి. దేవుడు ఇంకనూ తన యొక్క జ్ఞానంలోనికి మిమ్మల్ని నడిపించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, సర్వకృపానిధియకు మా దేవ, ఈ రాత్రి విలువైన మీ జ్ఞాన సంగతులు మీ గ్రంథంలో నుండి ఆలోచించడానికి మీరు మాకు చేసిన సహాయమును బట్టి స్తోత్రం తండ్రి. ప్రభువా, మీ పిల్లలు కేవలం వినువారు మాత్రమే అండి, తమను తాము మోసగించుకోకుండా కాపాడండి తండ్రి. మీ మనస్సులో వ్రాయబడినటువంటి మీ ఆవేదన, ఆ రోదన, ఆ విలాపము, ఆ మనోదుఖము మీ పిల్లలకు అర్థం కావాలి తండ్రి. వారిలో ఒక గొప్ప మార్పు రావాలి తండ్రి. రాత్రి జ్ఞానం ఇవ్వండి తండ్రి, వివేకం ఇవ్వండి. కేవలం విని విడిచి వెళ్ళిపోయేవారుగా కాక విన్న మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే జీవితాలను గ్రహించండి. మీ సన్నిధానవర్తులుగా మీ సన్నిధి కాంతులు నడిపించండి. సంఘాన్ని, సంఘ బిడ్డలను, సంఘ కాపరిని, కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.